వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత, భద్రతా సమస్యలపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తగినంత మంది టీచర్లు లేకపోవడంతో బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాచ్మెన్ లేక విద్యార్థులే గేట్లు తెరవాల్సి వస్తోందని ఆరోపిస్తున్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను మెరుగుపరచడంతో పాటు ఖాళీ పోస్టులను భర్తీ చేసి సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. మాత్రం ముగ్గురు నలుగురు ఉన్నారంట. దానికే మా పిల్లలు స్టడీ లేదని మళ్ళీ పిలుచుకోబోతాం. అంటే పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక 9th, ఒక 6th. పిల్లల పేరేమన్నా? ఉదయ్, మణికంఠ. అంటే మీరు ఇప్పుడు ఆ పిల్లల్ని పిలుచుకెళ్ళి వేరే స్కూల్లో జాయిన్ చేయాలి. కోస్కిలో హై స్కూల్లో జాయిన్ చేయాలి. వచ్చినది ఇప్పుడు ఏమంటారు, ఏంటి తీసుకుంటారు, ఏ రోజులతో ఫీజు కట్టాలా, ఇది కట్టాలా అనుకుంటున్నారు, చెప్తాం కదా సారు. ఇప్పుడు మాకు లేదా వాళ్ళు బాగా చెప్పేస్తే మనం ఏంటి ఏ రోజు ఎక్కిస్తాము వాళ్ళకి. ఇప్పుడు ఏమైనా అంటుంటారు, సార్ వాళ్ళు సార్ తీసుకుల్లో సార్ అంట చెప్పేసి ఎన్నో దిశాలా ఇట్లా చెప్పేసి అసలు పరిస్థితి లేదు, కావటమే లేదు. టీచర్లు పిల్లలు ఏమంటారు సార్, మా పిల్లలు అసలు పడాతున్నా బాబా కాగినాయి दूसरे जगह చూడండి చదువు స్కూల్ ఇంకా చెప్తున్నారు. హై స్కూల్లో స్టడీస్ హై స్కూల్ స్టడీస్ లేదు, టీచర్స్ లేదా, టీచర్ లేదు. మీ పిల్లలు సార్ వాళ్ళు ఏమంటున్నారు? సార్ వాళ్ళని అడిగితే వస్తున్నారంటారు. వస్తామంటే నెల అయిపోయింది కదా. నెల ఏమి దాదాపు 2 నెలలు అయిపోయింది. స్కూల్ తెలిసి ఏమైంది? 12 బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. బీచ్లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన సుందరీకరణ, అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏర్పాటు, స్థానిక ఉత్పత్తుల విక్రయాలు, ఆక్రమణల తొలగింపు వంటి అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఏపీటీడీసీ ఏజీ శ్రీధర్, సర్వేయర్ లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. రిపేర్ చేయించండి, రిపేర్ చేయిస్తారు. తర్వాత ఇదేంటి వీళ్ళు వచ్చారా మరి వాళ్ళు మరి అది కండక్ట్ చేసేస్తారు. మీకు ఏమైనా కావాలంటే మీరు ఇక్కడికి వచ్చి వాష్రూమ్ యూజ్ చేయండి. ఓకే, అలాగే మన తుఫాన్ షెల్టర్ కూడా ఉంది, మీ స్టేషన్ కూడా ఉంది. అవును సార్. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలంలో సోషల్ మీడియా పోస్ట్ వివాదంపై హిందూ సంఘాలు పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టాయి. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రచారం చేశారని ఆరోపిస్తూ సలీం అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఆర్ఓకు వినతిపత్రం అందజేయగా ఉన్నతాధికారులకు నివేదిక పంపి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఉండి మత విద్వేషాలు రెచ్చగొడుతూ ఇంతకుముందు అక్కడికి వెళ్తున్న హిందూ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించాలని చెప్పి కూడా ఇక్కడ మా చాలా మంది చెప్పారు. కాబట్టి అతనిపై వెంటనే కఠిన చర్యలు తీసుకుని మీరు మన డీలర్ అయినటువంటి సలాం గారికి వ్యతిరేకంగా హిందూ భావజాల మీద కామెంట్ చేసి యూట్యూబ్లలో పెట్టడం జరిగిందని చెప్పి మొత్తం పరిషత్ అయినటువంటి చెప్పి అందరు కలిసి డీలర్షిప్ నుంచి తొలగించమని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే రిప్రజెంటేషన్ మేము ఉన్నతాధికారులకు తెలియజేసి పంపించి యాక్షన్ తీసుకోమని. రోజులు మారాయి, ఖచ్చితంగా హిందువులంతా ఏకమైనాము. దీని యొక్క పరిణామం ఏదైతే ఉందో చాలా శుభపరిణామం, హిందువులందరూ ఏకం కావడం అనేది. ఈ సందర్భంగా అతను ముఖ్యంగా మాకు తెలిసిన విషయం అంటే ఆ సలాం అనే అతను ఒక రేషన్ డీలర్ ఒక బాధ్యతాయుతమైన వృత్తి చేసుకుంటూ అక్కడికి వచ్చేటువంటి హిందూ మహిళలపై కూడా అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి ఇక్కడ హిందూ సమాజం మాకు తెలియడం జరిగింది. దానికి ఉన్నటువంటి డీలర్షిప్ పైన కూడా ఎంక్వైరీ చేసి రద్దు చేస్తామని మనకు మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి
ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ సమాజం మొత్తానికి కూడా మా విశ్వ హిందూ పరిషత్ హిందూ సంఘాల తరఫున ధన్యవాదాలు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం డోళ్లపేటలోని భూములపై వివాదం నెలకొంది. 1976లో ప్రభుత్వం డి పట్టాగా మంజూరు చేసిన 5 ఎకరాల 90 సెంట్ల భూమి తమ స్వాధీనంలో ఉందని లబ్ధిదారులు తెలిపారు. అయితే ఆ భూమి చెరువు గర్భానికి సంబంధించినది గ్రామస్తులని ఆరోపిస్తూ నిరసన చేపట్టారు. తమ భూమిపై హక్కు కల్పించాలని డిమాండ్ చేస్తూ దళిత నాయకులు, మహిళలు మీడియా సమావేశం నిర్వహించి నినాదాలు చేశారు. కేటాయించారు. మిగతా వాటిలోని 3 తలయార్ల కోడును వాళ్ళు వ్యవసాయం చేస్తూ కంటిన్యూ చేసుకుంటూనే వచ్చారు. కోడును వాళ్ళు ప్రతిసారి ఎన్నోసార్లు మేము మాటలతో చెప్పినా వినకుండా, మా వ్యవసాయం చేయనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మేము లేని టైంలోని ఫొక్లైన్లు తెచ్చేసి మా వ్యవసాయాలను పాడు చేసేసి మట్టిని మొత్తాన్ని కోడును తవ్వేయడం, పెద్ద పెద్ద గుమ్ములు చేసుకొని మట్టిని అమ్మేస్తుండడం, బుద్ధితోనే అక్కడికి వచ్చేసి మమ్మల్ని భయపెట్టడానికి చూస్తున్నారు. మమ్మల్ని వ్యవసాయం చేయనీయట్లేదండి. దయచేసి రెవెన్యూ యంత్రాంగం కానీ కలెక్టర్ గారు కానీ మాకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలని. తావనపల్లి రామారావు సార్, మేము తలయారు ఉద్యోగం చేశాను సార్. 1976లో మాకు పట్టాలు ఇచ్చారు సార్ 3 పేరుని. కొత్త చెరువు డోలపేటలో కొత్త చెరువు అనే గ్రామంలో 103 సర్వే నెంబర్లో మాకు ఇచ్చారు సార్. 5 ఎకరాల 90 సెంట్లు ఇచ్చారు సార్. ఈ రోజు వరకు మా సాగులో ఉంది. ఏ వ్యవసాయం పెట్టినా అక్కడ వ్యవసాయం పోతుంది. ఇది అని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాం సార్. చెరువు మాది, రికార్డులో చెరువు చూపిస్తున్నాం. అది మేము ఏం చేయలే, వెళ్ళిపోతామని చెప్పి వెళ్ళిపోయారు కొంతమంది రైతులు. ఈ వ్యవసాయం ఏ చేసినా వ్యవసాయం పండించడం లేదు. అక్కడ వాళ్ళు కంగాలు చేస్తున్నారు. దానికి మీ కాంపౌండ్. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఈ నెల 17న జరగనున్న అవుట్ రీచ్ కార్యక్రమం ఏర్పాట్లపై చిలకలూరిపేటలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ, ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత, సేవల అందజేతపై శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అంటే ఆ నిర్లిప్తత పోగొట్టడానికి సిబిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి లోన్లు ఇచ్చేటువంటి దానికి బ్యాంకులే మనం మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు రావటం మన అందరికీ ఒక మంచి శుభ పరిణామం. వారు ఎన్నిసార్లు మన ప్రాంతానికి వస్తే అంత మంచి జరగడానికి కానీ, నిధులు ఎక్కువ కేటాయించడానికి కానీ ఉపయోగపడుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున మన ఎంపీ గారి ఈ ప్రోగ్రాంని ఇక్కడ తీసుకుని వచ్చినటువంటి ఘనత మన ఎంపీ గారిది. ఆ విధంగా దీనివల్ల ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి మేలు జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా 8ంటికి బయలుదేరి 10ంటికల్లా సభా ప్రాంగణానికి వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. సివిల్ క్లియర్గా ఉండి అర్హత ఉన్నటువంటి అందరూ కూడా ఎవరైనా ఈరోజు నా దగ్గరకు కానీ, ఈ పేట వరకు నరసరావుపేట పార్లమెంట్లో మన ఎంపీ గారి దగ్గరకు కానీ, కలెక్టర్ గారు కూడా అర్హత ఉంటే, సివిల్ ఉంటే ప్రభుత్వ పథకాలు మీరు అందుకోవడానికి ఎక్కడైనా బ్యాంకులు నిరాకరించినా. శ్రీకాకుళం జిల్లా గారా మండలం సతివాడ గ్రామానికి చెందిన పుట్టజోగులు కుటుంబానికి సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. అనారోగ్యంతో మంచానికే పరిమితమైన జోగులు కుటుంబం పరిస్థితులను తెలుసుకుని ఈ సహాయం చేసినట్లు సభ్యులు తెలిపారు. వైద్య ఖర్చులు, మందుల కోసం మరింత సహాయం అందించాలని దాతలకు విజ్ఞప్తి చేశారు. ఈ సేవా కార్యక్రమంలో పుట్టజోగులు కుటుంబం సభ్యులు, సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సభ్యులు బృందం, రెడ్ క్రాస్ ప్రతినిధి చిన్ని కృష్ణ, ఏపీఆర్ఓ నంది, ఉమాశంకర్ స్థానికులు పాల్గొన్నారు. ఆయన బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాళ్ళు చేతులు పూర్తిగా పనిచేయట్లేదు. అలానే ఆయనకి 2 కూతుర్లు అండి. అలాగే వాళ్ళ ఆవిడకి కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా. ఆయనకి చికిత్స చేయాలి. వాళ్ళు కూడా ఆర్థికంగా సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల దాతల సహాయం కోరడం జరిగింది. అందువల్ల ఈరోజు సిక్కోలు స్వచ్ఛంద సేవా సమితి సంస్థ తరఫున మేము ఆర్థిక సహాయం చేయడం జరిగింది. అలాగే ఇంకా దాతలు ముందుకు వచ్చి వీళ్ళకి ఆర్థిక సహాయం చేయగలిగితే వాళ్ళకి కొంత మనందరం అండగా నిలబడినట్టు ఉంటుంది. వచ్చి సహాయం చేయవలసిందిగా. చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు ఆరని కవిత, చంద్రమౌళిల వ్యక్తిగత వివాదాలను పార్టీకి ముడిపెట్టడాన్ని ఖండించారు. పార్టీ పేరు ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యక్తిగత సమస్యలను వ్యక్తిగతంగానే పరిష్కరించుకోవాలని సూచిస్తూ ఈ విషయంపై రాష్ట్ర పార్టీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఆవిడకి ఇచ్చిన సంతోషం. ఎందుకంటే కుటుంబం మొత్తం వాళ్ళ పార్టీ కోసమే కష్టపడతారు. వాళ్ళ హస్బెండ్ నుంచి పిల్లలు, అలాంటి వాళ్ళకి వాళ్ళ కొట్లాడి తెచ్చుకోవడం బాగుంది. కొన్ని పేర్లు నేను బహిరంగ పార్టీ విషయాలు మాట్లాడకూడదు. లింగంపల్లి రమేష్ గారు వీళ్ళు రారు. నీకు ఆ రోజు నిలబడిన వాళ్ళే నువ్వు రోడ్లో వదిలేస్తున్నావు. నీ సొంత అన్న నీ వెనకాలలే. ఆ రోజు నేను తమ్ముడుగా అనుకొని వచ్చిన నీ సొంత అన్న, నీ తోడుపుట్టిన అన్న నీ వెనకాలలే. కాబట్టి ఎమ్మెల్యే ఇస్తే మేము దానికి సమాధానం చెప్తాము. మీరు నిజంగా ప్రూవ్ చేస్తే ఆన్ స్పాట్ మీడియాకు ఛాలెంజ్ చేస్తానా 24 గంటల్లో వాళ్ళని సస్పెండ్ చేపిస్తాం. వాళ్ళని పార్టీని సస్పెండ్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసే బాధ్యత చిత్తూరు కాన్స్టిట్యున్సీ పార్టీ తీసుకుంటుంది. జై జనసేన, జై కిసాన్. ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణంగా పిఓసి గారు ఏదేదో అభియోగాలు నా పైన కూడా ప్రయోగించారు. నా పైన అభియోగం ప్రయోగిస్తే ఆమె కూడా ఆ రోజు రూప్ కుమార్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి పంపించినాం. పవన్ అనే పిల్లడికి ఒక రోజు సంతపేటలో పవన్ అనే పిల్లడికి ఒక ఇబ్బంది వచ్చినప్పుడు కూడా మేము ఆ రోజు టీం అంతా కలిసి అబ్బాయికి సహకారం చేసినాం. ఇంత మేము పార్టీ చేస్తున్నాం. పార్టీలో మొన్న జరిగిన మీటింగ్లో ఒక నియోజకవర్గం మీటింగ్ పెట్టలేనప్పుడు అంత కేసు పెట్టేస్తే భయపడిపోయి అంత తిరగకూడదా? ఎన్నో కుటుంబ బంధుత్వాలు ఉంటాం, అంత మేము తిరుగుతాము. అంత తిరిగితే కేసులు పెట్టి భయపడి బెదిరిస్తే మేము నిలిచిపోవాలా. హోటల్కైతే వస్తాం, ఏదో ఒక నలుగురు పెట్టుకుంటా వస్తావు. నీకు మాకేం సంబంధం? పార్టీకి దీనికి నువ్వు అయ్యా కూడా ఎండ కొట్టడం సాగండా మాకు సంబంధం లే. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం నెప్పల్లి గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తెలిపారు. గ్రామంలోని దళితవాడల్లో దీర్ఘకాలంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు పరిష్కారం కల్పించేలా పనులకు శంకుస్థాపన చేశారు. వర్షాకాలంలో ఇళ్లల్లోకి నీరు చేరకుండా సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నెప్పల్లి నుంచి కోలవెన్ను వరకు 2.15 కోట్లతో రహదారి నిర్మాణానికి అనుమతులు వచ్చాయని తెలిపారు. గ్రామ అభివృద్ధికి మొత్తం 1.40 కోట్లకు పైగా నిధులు కేటాయించి రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఈరోజు నెప్పల్లి గ్రామంలో ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్య తూర్పు అర్జునవాడగా పడమర అర్జునవాడలో డ్రైనేజీ సమస్య. ఈ నీరు వర్షం పడితే ఇళ్ళన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఈరోజు ఈ డ్రైన్ సిస్టమ్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రధానంగా చిన్న రోడ్లు అవడంతో డ్రైనేజీ కట్టడానికి దాదాపు 5.5 కోట్ల రూపాయలు స్థానిక సంస్థల నిధులతోటి ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రామంలో ఆ డబ్బులకి ఏదైతే రోడ్లు కానీ డ్రైన్లకు కానీ శంకుస్థాపనలు చేయటం జరుగుద్ది. అలాగే స్థానిక సంస్థల నిధులు ఎక్కువగా డ్రైనేజీలకు ఉపయోగించమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం. ఎన్ఆర్జీఎస్లో డ్రైన్లకి అవకాశం లేదు కాబట్టి డ్రైన్లు స్థానికంగా లభ్యమయ్యే నిధుల ద్వారా డ్రైన్లు నిర్మాణం చేసుకుంటే రోడ్లు పిఎంఆర్జీవై కింద ఎంత డి గారు 49 లక్షల రూపాయలు అంగన్వాడీలకి, ఇంకా బరెల్ గ్రౌండ్లు కాంపౌండ్ వాల్స్కి 49 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయి. ఏంటంటే అదొక 50 లక్షలు, ఇది ఒక 75 లక్షలు, ఇది ఒక 20 లక్షలు, మొత్తం దాదాపుగా 2 కోట్ల రూపాయల దాకా నిధులు ఖర్చు పెట్టబోతా ఉన్నాం. అంటే 1,75 లక్షలు, 1,60 దాకా వస్తుంది అనుకుంటా. 75, అలాగే ఇది ఒక 20, 95, అది ఒక 45, అంటే 1,40 లక్షలు. కడప జిల్లా ప్రొద్దుటూరులో మంత్రి పర్యటన విజయవంతం చేసిన టీడీపీ కార్యకర్తలకు నాయకులు నంద్యాల కొండారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి కొంతమంది కార్యకర్తలు ఆలస్యంగా రావడం, సీట్ల పరిమితి కారణంగా స్వల్ప అసౌకర్యం ఏర్పడిందని వెల్లడించారు. మరోవైపు గద్వాల నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలపై బీఆర్ఎస్ నేత బాసు హనుమంతు నాయుడు విమర్శలు చేశారు. అభివృద్ధికి నిధులు ఇవ్వకుండా పర్యటనలు మాత్రమే చేస్తున్నారని ఆరోపించారు. ఇక కనగిరిలో పొగాకు రైతులకు మద్దతుగా నిర్వహించిన దీక్షలో వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తామని నాయకులు తెలిపారు. తలందరూ కూడా ఉత్సాహపరిచినారు. దీనికి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరి పాత్ర, నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా కృషి చేసి 2 చోట్ల అక్కడ చౌడూరు దగ్గర స్వాగతం పలికే విషయంలో కానీ, ఇక్కడ కార్యకర్తల మీటింగ్లో కానీ చాలా బాగా డిసిప్లిన్డ్గా నడుచుకున్నారు. దానికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కొంత అసౌకర్యం కూడా కలిగింది. అక్కడ ఏంటంటే కార్యకర్తల మీటింగ్లో ఓన్లీ కార్యవర్గంలో ఉండే సభ్యులను మాత్రమే అలౌ చేసేదానికి ఒక లిస్ట్ ఇచ్చినారు. ఆ లిస్ట్ ప్రకారమే అలౌ చేసినారు లోపలికి. అయితే కొంతమంది ఒక
100-150 మంది దాంట్లో లేని వాళ్ళు కూడా మధ్యలో దూరబట్టి చివరి లాస్ట్లో వచ్చిన వాస్తవమైన కార్యవర్గ సభ్యులకు దాంట్లో లోపలికి ఎంటర్ అయ్యేదానికి అవకాశం లేకుండా పోయింది. అది ఒక చిన్న అసౌకర్యం కలిగింది. ఎందుకంటే లోపల పరిమితంగా 1300 సీట్లు అంటే 1300 సీట్లు మాత్రమే అరేంజ్ చేసినారు. సీట్ల కంటే అదనంగా లోపల కూర్చోబెట్టలేదు కాబట్టి మిగతా వాళ్ళు అంత భద్రతా సిబ్బంది అంతా కూడా మిగతా వాళ్ళని ఎవరిని అలో చేయలే. కొంచెం అసౌకర్యం జరిగిన దానికి కూడా చింతిస్తున్నా. అదైతే అంటే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ఒక్కొక్కరి పేరు తీసుకొని టిక్ చేసుకోవడం అంటే చాలా కొంచెం ఆలస్యం అవుతా ఉంది ఉద్దేశంతో ఐడి కార్డు చూస్తాను లోపలికి పంపించినారు. కొంచెం అసౌకర్యం. ఎందుకు నిజంగమైన కార్యవర్గ సభ్యులు కొద్దిగా లేటుగా రావడం కూడా దానికి ఒక కారణమైంది. ఏమైనా కూడా దానికి చింతిస్తున్నా. అయితే మొత్తంగా ఓవరాల్గా కార్యక్రమాన్ని చాలా దిగ్విజయం చేసిన దానికి ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ. జోగులాంబ గద్వాల జిల్లాలో అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ హనుమంతు నాయుడు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ మంత్రుల పర్యటనలు కేవలం ప్రచారానికే పరిమితమవుతున్నాయని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు, రైతుల సమస్యలపై పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్రారెడ్డి, కౌన్సిలర్లు పులిపాటి వెంకటేష్, చంటన్న, గువ్వల గోపాల్, మోహన్ యాదవ్, కిరణ్, కమ్మరి రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మీడియా ఉద్దేశం ఏమంటే సమావేశం ఎందుకంటే గత వారం రోజుల్లో క్యాబినెట్ మంత్రులు 5 మంది వచ్చి గద్వాల్ కాన్స్టిట్యున్సీకి వచ్చి అల్చేజ్ చేస్తూ ఏదో చేస్తున్నాము, ఏమేమో చేస్తున్నాము, ఎంతో అభివృద్ధి చేస్తున్నామనే విధంగా మండల ప్రజలందరూ కూడా తీవ్ర నిరాశకు గురైతే మీరు చేసింది ఏమని కూడా చెప్పలేకపోయినారు. కాబట్టి మిమ్మల్ని మేము ఖండిస్తున్నాం. అభివృద్ధి అని తిరుగుతున్న అల్చేజ్ చేస్తున్నారు. మీ వర్గ విభేదాలు తప్ప మీరు ఆధిపత్య కోరు తప్ప ఏదన్నా గద్వాలో జరుగుతుందంటే ఈ 2.5 సంవత్సరాల్లో ఏది కూడా అభివృద్ధి అనేది మీరు చూపించండి. ఒక్క బిల్డింగ్ కట్టినామా, ఒక రోడ్ వేసినామా అని కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు కూడా చెప్పండి. కానీ మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రులు వస్తున్నారు, ప్రాజెక్టులకు మంత్రులు వస్తారు, 3 మంత్రులు హెలికాప్టర్లు వస్తున్నారు, గట్టి ఎత్తిపోతల పథకం వస్తుంది. ఏ విధంగా ఒక అభివృద్ధి, ఒక నిధులు విడుదల చేసినట్ట చెప్పండి. కాలం కూడా 2.5 సంవత్సరాలు అయిపోయింది. మీరు పనులు చేయలేకపోతున్నారు. ఎక్కడ టెండర్ని 10 సార్లు పిలిచి కూడా ఒక 10 సార్లు పిలిచి కూడా ఎవరు టెండర్ వేసిన పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం లేరు. కాబట్టి ఏ అభివృద్ధి అనేది ఎవరు కాంట్రాక్టర్ కానీ ఏ విధంగా అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు పోయి కాంట్రాక్టర్ బిల్లులు వస్తున్నా వచ్చేది కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. మీరు చేసేదాన్ని కూడా పేపర్లు, పోజులు తప్ప, స్టేజీలు వేసేది తప్ప వేరేం లేదు. నిన్న ముఖ్యమంత్రి గారు కొత్తకోటకు వస్తే 1.5 కోట్లతో స్కూల్ బిల్డింగ్ కడితే ఆయనకు వచ్చిన ఖర్చే 2 కోట్లు అయిందంట. ఈ విధంగా వాళ్ళు చేసిన ఖర్చు. మార్కాపురం జిల్లా కనిగిరిలో పొగాకు రైతులకు మద్దతుగా నిర్వహించిన రైతు దీక్ష కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పొగాకు రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ యొక్క కార్యక్రమాన్ని గత సంవత్సరం జూన్ నెలలో పొదిల్లో ఏర్పాటు చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు 3,000 కోట్ల రూపాయల స్థిరీకరణ పెట్టి పొగాకు రేటు పడిపోయినా, మిర్చి రేటు పడిపోయినా, మార్కు పెద్దతోల పోటీతత్వం పెట్టి రేటు పడకుండా నిలబెట్టి రైతుకి అండగా నిలిచిన జగన్మోహన్. ప్రకాశం జిల్లా అధ్యక్షులు, గౌరవనీయులు, పెద్దలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో కనిగిరి పట్టణంలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. సిఐటియు, ఏఐటియుసి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. పనిముట్లు, భద్రతా పరికరాలు, యూనిఫామ్లు అందించాలని, పెరిగిన పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల సంఖ్య పెంచాలని, రిటైర్డ్ మృతి చెందిన కార్మికుల కుటుంబాలను ఉద్యోగాలు కల్పించాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాలను ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. పరిష్కారం చేస్తామని చెప్పిన తర్వాత కొత్తగా కమిషనర్ గారు వచ్చారు. అయినా పాత ఇంతవరకు ఎంహెచ్ఓ గారు కూడా మాతో ఉన్నారు. ఏ సమస్య మాకు పరిష్కారం అవ్వడం లేదు. జాన్యురీ ఇచ్చిన బట్టలు ఇంతవరకు యూనిఫార్లు కానీ, చెప్పులు కానీ ఇంతవరకు అవ్వలేదు. ఈ అవకాశం మా సమస్య పరిష్కారం కాన్నాడు
జేఏసీగా ఏర్పడి మీ సమ్ములు కూడా నిర్ణయించుకొని కమిటీగా నిలబడి మాట్లాడుతున్నాం. నా పేరు ఎంతవరం ఏపీ మున్సిపల్ జిల్లా నాయకులు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం చేయాలని శ్రీకాకుళంలో మున్సిపల్ కార్మిక సంఘాలుగా ఉన్నటువంటి సంఘాలన్నీ కూడాను జాయింట్ యాక్షన్ కమిటీ జేఐసీగా ఏర్పడి దశలవారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. పోరాటాలు ఆందోళనలు ఉధృతం చేసి సమ్మెలోకి వెళ్తామని చెప్పి ఈ మున్సిపల్ అధికారులు హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు కళ్యాణప్పలరాజు, జేఐసీ శ్రీకాకుళం నగరపాలక సంస్థలో అధికారులు ముద్దు నిద్ర వేడాలి, కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈరోజు కార్మికులందరూ కూడా మున్సిపల్ కార్యాలయం ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళ తాలూకా సమస్యలు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పి శాసనసభ్యులు కూడా ప్రశ్నిస్తున్నాం. ఆయన కూడా స్పందించకపోతే ఆయన ఇంటి దగ్గర వంట వారు పెట్టి సమస్యల పరిష్కారం కూడా పోరాడతామని చెప్పి ప్రభుత్వం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాథవరం మండలానికి రాజ్యసభ సభ్యుడు చింతకాయల విజయ్ పర్యటించారు. ఆయనకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ముందుగా అంబేద్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో మొక్కలు నాటి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాలకు 7.5 లక్షల విలువైన క్రీడా సామాగ్రిని అందజేశారు. బహిరంగ సభలో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో రాజ్యసభ సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి 532 కోట్లతో 1896 పనులు చేపట్టామని వెల్లడించారు. మన ఉప రాష్ట్రపతి ముందు నా ప్రమాణ స్వీకారం చేసిన అవకాశం ఇచ్చిన నా సొంత గడ్డ మీద కాళ్ళు పెట్టినప్పుడు ఆ ఆనందమే వేరుంటుంది. మీ ఆశీర్వాదమే కొండ ఎత్తున ధైర్యాన్ని ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు ఈ నర్సీపట్నం నియోజకవర్గంలో పుట్టినందుకు చాలా గర్వంగా నేను భావిస్తాను. ఎందుకంటే మేము ఎక్కడ చదువుకున్నాం, అమెరికాలో తర్వాత మగవాళ్ళ డామినేషన్ లేదు, ఇంకా సీట్ అడగడానికి కూడా భయపడుతున్నారు. కొన్ని వీడియోలు చూసాను, కొన్ని వీడియోలు చూసినప్పుడు లేచి బయటికి వెళ్ళి అంటున్నారు. ఇంకేం చేయలేం. రేపు రానున్న రోజుల్లో 33% రాజకీయ రిజర్వేషన్ కానీ వచ్చాక ఎంత ప్రగతిలోని ఈ సమాజం ముందుకెళ్తుంది ఆడవాళ్ళ ద్వారా అనేది మన కళ్ళతో చూస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఆ రిజర్వేషన్ బిల్లు కూడా రానున్న రోజుల్లో పార్లమెంట్ లోకి వస్తే ఇక్కడ పుట్టిన మీ విజయ్గా నాకు ఓటేసే హక్కు ఈ రోజు రాజ్యసభ సభ్యుడిగా వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాను. ఈ రోజు మనం చూడొచ్చు, తిరుపతి జిల్లా శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం సాక్షాత్కార వైభవోత్సవాలకు ముస్తాబైంది. జూలై 17 నుంచి 19 వరకు జరిగే ఉత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు పెద్దశేష, హనుమంతు, గరుడ వాహనాలపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, సూపరింటెండెంట్ రాజ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు. కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస మంగాపురంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామి ప్రతిరూపంగా విరాజిల్లుతున్నటువంటి మూర్తి. ఈ 3 రోజులు రేపటి నుంచి స్వామివారికి సాక్షాత్కార వైభవోత్సవం అని ఒక చిన్న ఉత్సవంగా 3 రోజులుగా జరపబడుతుంది. అందులో అనకాపల్లి జిల్లా చోడవరంలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపించారు. లక్ష్మీపురం పెద్ద చెరువుతో పాటు నది తీరాల్లో మాఫియా యథేచ్ఛగా తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి కడుతోందని విమర్శించారు.
అక్రమ తవ్వకాలను అరికట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, మైనింగ్, ఇరిగేషన్ అధికారులను డిమాండ్ చేశారు. చోడవరం నియోజకవర్గంలో అక్రమంగా ఇసుక మట్టి వ్యాపారం మరి కూటమి నాయకులు పసుపు షర్ట్లు వేసుకుంటే మాత్రం స్థానిక శాసనసభ్యుడి మద్దతుతోనే అక్రమ వ్యాపారం సాగిస్తూ ఉన్నారు. మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఎన్నో సందర్భాల్లో మేము చెప్తా ఉన్నాం. ఈరోజు అక్రమంగా ఇసుకని మరి మట్టిని కోట్ల రూపాయల్లోని వ్యాపారం చేస్తున్నారు. వ్యాపారం చేసి ఈ మట్టిని తీసుకెళ్లి మరి లేఅవుట్లకి మరి కోట్ల రూపాయల్లోని అమ్ముతా ఉన్నారు. ఈరోజు చోడవరంలోని అక్రమ లేఅవుట్లు విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ మట్టినన్నీ తీసుకెళ్లి ఆ లేఅవుట్లోని పూరిస్తూ ఉంటే మాత్రం ఈ మైనింగ్ అధికారులు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం నిద్రావస్థలో ఉన్నారు. రానున్న కాలంలో ఎన్నే ఈ అక్రమంగా తవ్విస్తున్న మా చెరువుల్ని మరి మా రిస్క్ని ఆపకపోతే మాత్రం మేము కమ్యూనిస్ట్ పార్టీగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. లేని పక్షంలో మాత్రం మేము మాత్రం పెద్ద ఎత్తున మరి ఏదైతే మరిన్ని డీటెయిల్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.